హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను అదిరిపోయే అండా బిర్యానీ చేయబోతున్నాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, గరం మసాలా, ఆయిల్, నెయ్యి. బిర్యానీలోకి ఇవి సరిపోతాయండి. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేశానండి. నేను బాయిల్ చేసిన ఎగ్స్ని కొంచెం చల్లారినాక పొట్టు తీసి పక్కకు పెట్టాను అనమాట. సో దట్ మనకి స్టిఫ్గా ఉంటుంది. వేడి మీద మనం ఏది చేసినా కానీ ఎగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి చల్లారాక చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లాగా ఒకటే కట్లో మంచిగా స్లైసెస్ కట్ చేయండి. రెండు కింద కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత బౌల్లోకి పసుపు కొంచెము, సాల్ట్ ఒక 1/8 టీ స్పూను, కారం ఒక 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/10 టీ స్పూను, గరం మసాలా పౌడర్ ఇందులో అన్నీ ఉన్నాయండి A to Z, అదొక 1/8 టీ స్పూన్, వెరీ లిటిల్. కొద్దిగా 1 టీ స్పూన్ కర్డ్ వేసుకున్నాను. దీని బదులు మీరు వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. దీన్ని మంచిగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను, దాని మీద ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని మధ్యలోకి వేసేసిన తర్వాత ఇదిగోండి, మనం చెక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దానికి కొంచెం పేస్ట్ అతికించటము, ఆయిల్తో సహా యువతలకి లాగటము, పేస్ట్ అతికించటము, మొత్తం ఈవెన్గా పేస్ట్ అంతా అప్లై చేసేసి దాని మీద కొంచెం ఆయిల్ కూడా వచ్చేటట్టు చూసుకొని ఆ పెంక మీద వేగేటట్టు నేను ఇట్లా వదిలేసాను. ఇట్లాగా సిమ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేసేయండి వాటిని. సో దట్ ఆ మసాలా అంతా ఎగ్లోకి సింక్ అవుతుంది. అండ్ దెన్ ఎగ్ కొంచెం గట్టి పడుతుంది ఫ్రై అవటం వల్ల. అప్పుడు ఎల్లో వైట్ సపరేట్ కాకుండా ఉంటాయి. దీన్నే వెనక్కి తిప్పాను. ఇంకొక నిమిషం అన్ని వేగనియా లేదా చూసుకున్నాను. ఏదైనా ఒకటి అర పక్కకు వచ్చినా కానీ లైట్ తీసుకోండి, ఏం కాదు. దట్స్ ఆల్ అండి. ఇలాగా చేసుకొని మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకోసము నేను బాయిల్డ్ ఎగ్స్ రౌండీ కూడా 2 ఉంచేసాను. ఎప్పుడు వేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మన బిర్యానీ పాట్ తీసేసుకుంటున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ నెయ్యి వేసేది ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా పోపుకేసి, బిర్యానీ ఆకులు 2, పుదీనా ఒక గుప్పెడు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం పెద్దగానే ఉన్నాయండి ఆనియన్స్, వేసేసాను. కొంచెం ఫ్రై అవుతుంటే ఇదిగోండి, కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ రావాలి. ఆనియన్ కొంచెం మగ్గి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ ఫుల్ వేసేసాను. మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటోస్ ఒక 3 టమాటోస్ మీడియం సైజ్ అండి. మీరు పులుపు తినే దాన్ని బట్టి ఇందులో యాడ్ చేసుకోండి. లైట్ పులుపు కోసం 3 టమాటాలు వేసాను నేను. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గింది అనుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూను, సాల్ట్ ఒక 1.5 టీ స్పూను, కారం కూడా ఒక 1.5 టీ స్పూన్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాం. 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా అండి. ఈ గరం మసాలాలో ధనియాలు, జీలకర్ర, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. లవంగా, చెక్క, యాలుకంతా సైలాస్ కిచెన్ గరం మసాలా ఇది. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వేసేసి మంచిగా కలిపి, అండ్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దానికి గంటలు పెట్టి అవి కూడా వేసేసి మంచిగా కలిపి, మనము వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇది కావాల్సినంత ఉడికింది, ఒక పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ వండుతున్నాను చూడండి. ఒక ప్రెషర్ కుక్కర్లో, జనరల్ ఎనీ కడాయిలో తీసుకోవచ్చు అండి. కుక్కర్ ఇక్కడ రెడీగా ఉందని కుక్కర్ పెట్టేశాను. ప్రెషర్ కుక్కర్లో వాటర్ తీసుకున్నాను 1:2 రేషియోలో. అండ్ 2కి ఎక్కువే కానీ తక్కువ పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. వాటర్ కొంచెం మసిలిన తర్వాత అందులో 2 యాలకలు, 4 లవంగాలు, 1/2 అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, 2 దాల్చిన చెక్క, కొంచెం కసూరి మేతి, ఒక బగారాకు, ఒక నల్ల యాలక, ఇవన్నీ వేసి సరిపడా ఉప్పు వేసాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పేసి కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2-3 కట్ చేసి వేసేసుకున్నాను. కరివేపాకు కొంచెం. ఇందులో నెయ్యి వేస్తున్నానండి, సో దట్ అన్నం మొత్తం కూడా నెయ్యి స్ప్రెడ్ అవుతుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక టీ స్పూన్ ఫుల్ పేరి నెయ్యి వేసాను. అది ఈక్వల్ టు కరిగిన నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్ అవుతుంది, అంటే 3 టీ స్పూన్స్, 3 అవుతుంది, వేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక గ్లాసు 1/2 కిలో రైస్ని కడిగి పెట్టుకున్నాను నేను. ఇది వేసేస్తున్నాను రైస్లో. మంచిగా 60 to 70% ఉడికేదాకా ఉంచండి. ఇదిగోండి ఉడికింది చూసారా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, మనం ఆల్రెడీ బిర్యానీ పాట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కింద దమ్ ఇవ్వాల్సిందంతా, దాని మీద వాటర్తో సహా ఈ రైస్ని మొత్తం పోసేయండి. దట్స్ ఆల్ అండి. మూత పెట్టేస్తున్నాను సిమ్లో ఒక 20 to 25 మినిట్స్. మనం ప్రెషర్ కుక్కర్ లాంటిది ఏం పెట్టట్లేదు కాబట్టి మూత తీసి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. 20-25 నిమిషాలు అనేది మీరు చెక్ చేసుకోండి, మీ ఫ్లేమ్ని బట్టి ఉంటుంది అది. దీన్ని దమ్కి ఇచ్చేసాను. సో 20-25 నిమిషాల తర్వాత తీసారు చూసారా. ఇప్పుడు చూసారా మెతుకు ఎట్లా పైకి లేసి నుంచి ఉందో, అంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయిందని అర్థం. ఇప్పుడు దీని మీద నేను ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసాను, కొద్దిగా కొత్తిమీర వేసి హోల్స్ చేసుకొని, కేవ్రా వాటర్ కొంచెం లైట్గా ఇట్లాగా అక్కడక్కడ పిండండి, రోజ్ వాటర్ కూడా అక్కడక్కడ స్ప్రెడ్ చేయండి. అయిపోయింది. మూత పెట్టి పక్కకు పెట్టేశాను. మన బిర్యానీ రెడీ అండి.